యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. ఆ తరువాత నేను చూచుచుండగా వారు సంత విడిచి వెళ్ళినంతలో తమ ముందర నడుచుచున్న సమయానుసారి అను పేరుగల ఒకని కలుసుకొని వాని చూచి, ఏ దేశపు వాడవు, ఈ మార్గమున ఎక్కడి వరకు వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అతడు, నేను మృదువాక్యమను పట్టణము నుండి వచ్చి తిని పరమ పట్టణమునకు వెళ్ళుచున్నానని వానితో చెప్పెను. కాని తన పేరు వారికి తెలియచెప్పలేదు. అందుకు క్రైస్తవుడు, మృదువాక్యమా, అక్కడ మేలు ఏమైనా ఉండునా అని అడిగెను. సమయానుసారి ఎందుకు లేదు, ఉన్నదనుకుంటున్నాను. క్రైస్తవుడు, అయ్యా, నీ పేరు నాకు తెలియదు, నిన్ను ఏమనవలెను? సమయానుసారి, నేను మీకు అన్యుడను, మీరు నాకు అన్యులు. మీరు ఈ మార్గమున ప్రయాణము చేయుచుంటే మీ సహవాసము నాకు ఇష్టముగా నుండును, లేదా నేను ఏమి చేయగలను? ఒంటిగా వెళ్ళవలెను. అయితే క్రైస్తవుడు, మృదువాక్యముని ఈ పట్టణమును గూర్చి కొన్ని సంగతులు విన్నాను. అందులో బహు ధాన్య సంపదలు గలవారు అనేకులు ఉన్నారట. అది నాకు జ్ఞాపకమున్నది. థ్యాంక్ యూ.